నమస్తే. దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్. ఇప్పుడు మనం సోనీలో కొత్తగా వచ్చిన FX5 గురించి మాట్లాడుకుందాము. ఈ FX5 కెమెరా అనేది చాలా చాలా మంచి కెమెరా కింద మనం కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఇది నాట్ ఓన్లీ వెడ్డింగ్ కెమెరా అండి. ఇది వాస్తవంగా చెప్పాలంటే దీంతో సినిమా తీయొచ్చు. పెద్ద పెద్ద సినిమాలు కూడా తీసే విధంగా ఈ కెమెరాని డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఇది ఏంటంటే అందుబాటులో కూడా ఉండడం జరిగింది. అంటే మిగిలిన ఏదైతే కెమెరా సినిమాటిక్ కెమెరాస్కి ఏదైతే ఉంటుందో అవి మనం రీచ్ చేయలేం అనమాట. మనం అంత పెట్టుబడి పెట్టాలన్నా కూడా మనకి చాలా కష్టమైన విషయం అనమాట. కానీ ఈ FX5 అనేది ఏంటంటే మనకి కొంచెం ఈ కెమెరాకి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ తో మనకి ది బెస్ట్ కెమెరా అనే మనం చెప్పుకోవచ్చు. సోనీ వాస్తవంగా ఏంటంటే నికాన్ ZR తో కానీ కెనాన్ C50 అనే కెమెరాతో కానీ చాలా పోటీ అయితే ఎదుర్కోవడం జరిగింది. ఇంతకు ముందు FX3 అనేది అల్టిమేట్ కెమెరా కింద ఉండేది అనమాట. ఎప్పుడైతే ఈ నికాన్ ZR కానివ్వచ్చు, సోనీ కెనాన్ 50 కావచ్చు, C50 కావచ్చు, ఇవి ఎప్పుడైతే లాంచ్ అయినాయో వీటికి ఖచ్చితంగా FX3కి అయితే పోటీ ఇవ్వడం జరిగింది. మన సైడ్ అంటే ఏంటంటే మన సైడ్ చాలా మట్టుకి సోనీని ఎక్కువ వాడుతూ ఉంటారు. కానీ ఏదైతే పాశ్చాత్య దేశాల్లో అయితే ఎక్కువ ఉంటారో వాళ్ళు కొద్దిమంది నికాన్కి కానీ కెనాన్కి కానీ షిఫ్ట్ అయితే అవ్వడం జరిగింది. సో వాటిని బీట్అవుట్ చేయడానికి ఏదైతే ఒక మంచి పోటీ వాతావరణం అయితే నెలకొల్పడం జరిగింది. పోటీ వాతావరణం వల్ల సోనీ అనేది ది బెస్ట్గా, అంటే వీటికి మంచి ఏదైతే నికాన్లో కొన్ని లోపాలు ఉన్నాయో ఆ లోపాలని ఇందులో సవరించుకుంటూ, అలాగే కెనాన్లో ఏవైతే ఉన్నాయో ఆ లోపాలను కూడా ఇందులో సవరించుకుంటూ సోనీ ఇంకా బెటర్మెంట్ చేసుకుంటూ ఈ FX5 కెమెరాని అయితే లాంచ్ చేయడం జరిగింది. కంపెనీ ఏం చెప్పింది, అసలు కంపెనీ ఎలాంటి స్పెసిఫికేషన్స్ని దీంట్లో ఇంక్లూడ్ చేసింది ఏంటి అనేది కంపెనీ అడ్వర్టైజ్మెంట్లో ఏం చెప్పింది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇమేజ్లో మనకు వచ్చేసరికి సినిమాటిక్ లుక్, ఆపరబిలిటీ, రిలయబిలిటీ, ఎక్స్పెండబిలిటీ అనే 4 ఇమేజెస్ని అదే 4 ఆప్షన్లు అయితే చూపించడం జరిగింది. అంటే ఇవి ఎలా పనిచేస్తాయి అనేది దీనికి చెప్పడం. ఫస్ట్ హెడ్డింగ్ అనమాట. సినిమాటిక్ లుక్ గురించి మనం తెలుసుకుందాం. సినిమాటిక్ లుక్ లో ఇంజనీరింగ్ టు బిల్డ్ న్యాచురల్ ఇమేజెస్ అంట. న్యాచురల్ ఇమేజెస్ అంటే మనకి సహజ సిద్ధంగా వచ్చే, అంటే మనకి ఏది ఆర్టిఫిషియల్ గా మనకు అంటకుండా చూసిన వెంటనే మనకి ఏదో ఆర్టిఫిషియల్ కలర్స్ కాదు అన్నట్టు కాకుండా మనకి న్యాచురల్ కలర్స్ ని తీసుకొచ్చే విధంగా ఉంటదని అంట. అలాగే 5K ఫుల్ ఫ్రేమ్ ఫుల్లీ స్టాక్ CMOS ఇమేజ్ సెన్సర్ అనేది రావడం జరుగుతుందంట. 5K ఫుల్ ఫ్రేమ్ దీని సెన్సర్ వచ్చేయండి 5K ఫుల్ ఫ్రేమ్ ఫుల్లీ స్టాక్ CMOS ఇమేజ్ సెన్సర్ అనేది రావడం జరుగుతుంది. అలాగే దీనికి LONG XR2TM ఇంజన్ విత్ ఇంటిగ్రేటెడ్ AI ప్రాసెస్ అంట. ఇది ఇంజన్ మనకు తెలుసు, అంటే దీని మెకానిజం వచ్చి దానికి సంబంధించింది చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి ఇది చాలా ఇంపార్టెంట్. డిజిగ్నేషన్ విత్ సినిమా ప్రో DNA ఇక్కడ రాసుకొని చూడండి. DNA సినిమా ప్రో DNA అండ్ కలర్ సైన్స్ అనేది రావడం జరిగింది. మీకు ఇది పెట్టినప్పుడు కూడా ఏం జరిగింది, ఫస్ట్ సినిమా కెమెరాస్ అయితే చూపించడం జరిగింది. ఏవైతే పెద్ద కెమెరాలు ఉంటాయో ఆ కెమెరాలు చూపించి చివరిన ఈ FX5 కెమెరాని చూపించడం జరిగింది. అంటే ఏంటిది, DNA ఉందా అంటే ఆ కెమెరా యొక్క DNA ఉంది. DNA అంటే మనకు అందరికీ తెలుసు, పోలికలు. ఆ పోలికలతో ఉన్న ఇంకా అయ్యే లక్షణాలు కలిగినవి అని అర్థం అనమాట. మనకి దీనికి అవే లక్షణాలతో ఉన్నావన్నమాట. సినిమాటిక్ కెమెరా లక్షణాలతో ఉన్న కెమెరాని ఇది చెప్పడం జరుగుతుంది. మీకు అంటే చాలా బెటర్ అనమాట. మనం ఈ కెమెరాలు కొనాలంటే ఎంత పెట్టాలో నాకు తెలియదు, నేను ఎప్పుడు కూడా చూడలేదు. సో ఒక 5 lakhs లో మనకి ఆ బడ్జెట్ లో మంచి కెమెరా వస్తుంది. ఒక సినిమా పూర్తిగా ఒక పెద్ద సినిమా తీసేయడంత స్థాయి కెమెరా అయితే ఇదని నేను భావిస్తున్నాను. అలాగే నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఇది స్టార్ మార్క్ పెట్టడం జరిగింది, ఓపెన్ గేట్ ఉండడం జరిగింది. కంప్రెషన్ ఇమేజ్ సెన్సార్ మేడ్ ఇంక్లూడింగ్ ఓపెన్ గేట్ అని రావడం జరిగింది. ఈ ఓపెన్ గేట్ అనేది ఎక్కడ ఉండడం జరిగింది, ఓన్లీ 5Kకి ఓపెన్ గేట్ అనేది రావడం జరిగింది. ఈ ఓపెన్ గేట్ ఎక్కడ అయితే ఉంటుందో, అంటే దీని
4992x3328 పిక్సెల్స్ లో మాత్రమే ఇది ఓపెన్ గేట్ అనేది ఉండడం జరిగింది. ఏదైతే ఉండడం జరుగుతాయో మిగిలిన అన్ని కూడా మనకి ఓపెన్ గేట్ ఆప్షన్ లో అయితే లేవు. అలాగే దీనికి ఓపెన్ గేట్ లో స్టెబిలైజేషన్ ఉందా లేదా అనేది మనకైతే నాకైతే ఖచ్చితంగా తెలియదు. ఓపెన్ గేట్ లో మోస్ట్లీ స్టెబిలైజేషన్ అయితే ఉండదండి. ఏదైతే 16:19 రేషియోస్ ఉన్నాయో మిగిలిన రేషియోలు ఉన్నాయి కదా, వాటన్నిటిలో కూడా మీకు ఓపెన్ గేట్ కాకుండా స్టెబిలైజేషన్ అయితే ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. ముందు చూద్దాం ఏమేమి ఇచ్చాడో ఏంటో అనేది. 16 బిట్ లో మనకి దీంట్లో ఉండడం జరిగింది. 16 బిట్ వరకు అంటే 10 బిట్ 12 బిట్ ఉండడం జరుగుతుంది కదా, మన 16 బిట్ వరకు మనకి ఇందులో ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, కలర్ గ్రేడ్, మంచి కలర్ గ్రేడ్ అనేది కూడా మనం దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎక్స్పెండ్ కలర్ గ్రేడ్ మీకు ఈ ఫుటేజ్ లో చూపించినట్టుగా మనకి ఏంటంటే మీకు అది ఫుటేజ్ చూడండి, ఎండ వెళ్తురు ఉండడం జరిగింది. సో అలాంటి వాటిల్లో కూడా మనకి మంచిగా కలర్ గ్రేడ్ అనేది తీసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. లైట్ వెయిట్ ఫైల్ సైజ్ అంటండి. ఫైల్ సైజ్ అంటే మీకు బహుశా ఇదే స్పెసిఫికేషన్ 16 బిట్ రావచ్చు. మేబీ 16 బిట్ 5K కానివ్వండి, వేరే వాటితో పోల్చుకుంటే ఇది ఫైల్ సైజ్ అనేది కొంచెం తక్కువగానే ఉండడం జరుగుతుంది అని చెప్తుంది. వాస్తవంగా చెప్పాలంటే అంటే మనం ఎప్పుడో వెడ్డింగ్ కెమెరా వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇప్పుడు అన్నిటి కూడా టీవీలో మనం తీయడం జరుగుతుంది. రా ఫుటేజ్ కనుక మనం రా ఫుటేజ్ తీస్తే కనుక మనం టీబీలు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, హార్డ్ డిస్క్లు కొనుక్కుంటున్నాం, ఆల్రెడీ కొంటున్నారు అనుకోండి. రా ఫుటేజ్ లో తీయకపోయినప్పటికీ కూడా మనకి టీబీస్ అవడం జరుగుతుంది. ఇది రా ఫుటేజ్ లో తీస్తే దాని సైజ్ ఎంత ఉంటుంది ఏంటి అనేది మన ఎక్స్పెక్టేషన్ నేను వదులుతున్నాను. అంతంత పెద్ద ఫైల్ సైజెస్ ని మనం ఉపయోగించినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అంత ఫైల్ సైజ్ కాదు, ఫైల్ సైజ్ తక్కువ ఉంటుందని నేను చెప్తలేదు. ఇక్కడ కంపెనీ లైట్ వెయిట్ ఫైల్ సైజ్ ఫర్ స్ట్రీమ్లైన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫ్లో అని ఉండడం జరిగింది. ఓకే, ఫైల్ సైజ్ అనేది కొంచెం తక్కువగా ఉండడం జరుగుతుంది. మేబీ నికాన్ ఎఫ్ఎక్స్ ZR తో పోల్చుకున్నా కానివ్వండి, కెనాన్ C50తో పోల్చుకున్న ఫైల్ సైజ్ అనేది బహుశా తక్కువగానే ఉండడం జరుగుతుంది. ఓకే, రా డేటాని రికార్డ్ చేసుకున్నప్పుడు మాక్సిమం దాన్ని మొబిలైజేషన్ చేసుకోవచ్చు. మొబిలైజేషన్ అని అంటే ఇంకో మాటలో చెప్పాలంటే సమీకరించడం అనమాట. అంటే కొన్ని వస్తువులని సమీకరించడం అట్లా అనమాట. ఇక్కడ ఉద్దేశం ఏంటి అని అంటే రా ఫుటేజ్లో వేరే అంటే ఎక్స్టర్నల్గా ఏమీ పెట్టాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా రా ఫుటేజ్లో మనం తీసుకోవచ్చు అని దీని అర్థం అనమాట. ఇది అంటే మనకి దీనివల్ల ఏంటంటే మనం ఎక్కువగా తగిలించుకుని అటు ఇటు కదపడానికి ఇబ్బంది లేకుండా మనం ఫ్రీగా మూవ్ అవ్వచ్చు అని అర్థం. సాఫ్ట్వేర్ సోనీ అనేది ప్రత్యేకంగా మనకి ఒక సాఫ్ట్వేర్ ని ప్రొవైడ్, మీకు ఆ ఇమేజ్ లో మీకు కనబడుతుంది కదా, సోనీకి సంబంధించింది ఏదో సాఫ్ట్వేర్ అనేది ఉండడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్ లో దీన్ని మనం మార్చుకొనవచ్చు. ఓకే, అంటే దాన్ని మనం మార్చుకోవచ్చు. కలర్ గ్రేడ్ ని మాక్సిమం మనం మార్చుకోవచ్చు. అలాగే వైడ్ 15+ స్టాప్స్ విత్ లో నాయిస్ వెన్ షూటింగ్ S-Log3 సోనీ టెస్టెడ్. మనకి లో నాయిస్ అనేది రావడం జరుగుతుందంట. అంటే నాయిస్ ఇప్పుడు మనకి ఎక్కువ ISO పెట్టామనుకోండి, నాయిస్ అనేది రావడం జరుగుతుంది కదా, అలాంటిది మనకి దీంట్లో లో నాయిస్ వస్తుందంట. అది కూడా S-Log3లో పెట్టినప్పుడు, స్టార్ మార్క్ పెట్టారు ఇక్కడ, S-Log3లో పెట్టినప్పుడు 15+ స్టాప్స్ ఇది జరుగుతుంది అనేసి, అంటే ISO పెంచుకున్న ఈ నాయిస్ అనేది తక్కువగా రావడం జరుగుతుంది అనేసి పర్టికులర్ గా స్పెసిఫిక్ గా చెప్పడం జరిగింది. చూడండి, ఇక్కడ బేస్ ISO 800, 4000 to 12800 ఉండడం జరిగింది కదా, వీటిల్లో మంచి నాయిస్ లేకుండా రావడం జరుగుతుంది అనేసి కంపెనీ చెప్పడం జరుగుతుంది. ఆ బేస్ ISOలో పెట్టుకున్నప్పుడు నాయిస్ లేకుండా మంచిగా రావడం జరుగుతుంది అని చెబుతుంది. స్టార్ మార్క్ పెట్టడం జరిగింది. డ్యూయల్ గెయిన్ అంటే మీకు తెలుసు కదా, డ్యూయల్ గెయిన్ షూటింగ్ ఫస్ట్ ఇన్ ఏ సినిమా లైన్. ఓకే, ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇది కెమెరాలో అసలు ఇది ఖచ్చితంగా ఒక ప్రో కెమెరా మ్యాన్స్ ఎవరైతే ప్రో వాడతారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఇది స్టార్ అనమాట. ఇది ఖచ్చితంగా స్టార్ గా తిరుగుతుంది. ఇది స్టార్ ఆప్షన్ అనమాట. ఇది 2026లోనే ఇంట్రొడ్యూస్ అవుతుందంట. ఈ ఆప్షన్ అనేది ఈ కెమెరా నుంచి బహుశా ఇంట్రొడ్యూషన్ అనేది బహుశా ఏ కెమెరాలోని లేదని నేను భావిస్తున్నాను. సినీ ఇండస్ట్రీని అంటే వెడ్డింగ్ పక్కన పెడితే సినీ ఇండస్ట్రీ లైన్ ని
ఒక మలుపు తిప్పే ఆప్షన్ అని మనం అయితే నేనైతే అనుకుంటున్నానండి. మిగిలిన కెమెరాల్లో ఏమన్నా ఉన్నదేమో నాకు తెలియదు, ఉంటే కనుక మీరు చెప్పండి. మ్యాక్సిమైజ్డ్ లాటిట్యూడ్ అండ్ రిడ్యూస్డ్ నాయిస్ ఫర్ ఎన్హాన్స్డ్ షాడో డీటెయిల్స్. మీకు ఇక్కడ ఇమేజ్ లో మీరు చూడొచ్చు, ఆ అమ్మాయి ఏదైతే ఉందో షాడోస్ ఉన్నాయి కదా, ఆ షాడోస్ ఇక్కడ షాడోస్ ఉన్నాయి కదా, ఆ షాడో డీటెయిల్స్ ని కూడా మనం బాగా క్లియర్ చేసుకోవచ్చు అని మనం అంటుందన్నమాట. అంటే వాస్తవంగా కొంచెం షాడోస్, కొన్ని షాడోస్ ఏంటంటే మనం కంట్రోల్ చేయలేం. సో ఆ షాడోస్ ని కూడా మనం దీన్ని కంట్రోల్ చేయగలుగుతాము. అంత కంట్రోల్ అయితే ఏం కాదు, కానీ అంటే షాడోస్ అంటే మీరు అనుకున్నట్టు ఇంకా మామూలుగా వచ్చేద్దానండి. షాడోయే. మ్యాక్సిమం డీబీ వచ్చి మనకి 18 dB ఉండడం జరిగింది. మీకు సోనీ ఎఫ్ఎక్స్ సోనీ Z150 కానీ NX 100 కానీ 200 వాడే వాళ్ళకి ఈ డీబీ అంటే ఏంటో తెలుసు. డీబీ అంటే ఒక విధంగా చెప్పాలంటే ISO అని చెప్పొచ్చు. దీనికి ఏంటంటే మ్యాక్సిమం డీబీ వచ్చి 18 dB వరకు ఉండడం జరిగిందంట. అది కూడా అవైలబిలిటీ విల్ డిపెండ్స్ ఆన్ రికార్డింగ్ సెట్టింగ్స్. ఆ రికార్డింగ్ సెట్టింగ్స్ ని బట్టి ఈ 18 dB అనేది రావడం అనేది జరుగుతుంది అనంట. అలాగే మనకి హై ఫ్రేమ్ రేట్ క్యాప్చర్ ఇన్ స్టార్ మార్క్ పెట్టడం జరిగింది. హై ఫ్రేమ్ రేట్ క్యాప్చర్ ఇన్ 5K 120 frames లో మనం రికార్డ్ చేసుకోవచ్చు. 5K 125 frames లో రికార్డ్ చేసుకోవచ్చు. అంటే స్లో మోషన్ అవుతుంది. 5K లో స్లో మోషన్ ఉండడం జరిగింది. 4K లో 240 frames వరకు రికార్డ్ చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అద్భుతంగా ఉంది. మనకి ఏంటంటే మాక్సిమం 4K లో ఎంత సినిమా అవుట్పుట్ 4K లో ఇవ్వడం జరుగుతుంది. 5K లో మనం రికార్డ్ చేసుకుని ఎంతో కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట. ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. ఈ 5K 4K పెరిగే కొలది ఏమవుతుందంటే ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. సినిమా లైన్లోకి వచ్చేసరికి 4K లో రెండరింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాస్తవంగా థియేటర్కి వెళ్ళేసరికి మళ్ళీ 4K లో ఉండడం జరగదండి. దాని లైన్ వేరు, 4K లైన్ కాదు అది. మనం థియేటర్ లో చూసేదాన్ని కూడా 4K లోకి కాదు, అవి కన్వర్ట్ చేస్తూ ఉంటారు వాటిని. మళ్ళీ ఇది ఏంటంటే 5K లో నుంచి ఎడిట్ చేసే వాళ్ళకి మనకి 4K లో ఏదైనా ఎడిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటది అనమాట. ఓకే, ఏఐ బేస్డ్ సబ్జెక్ట్ రికార్డింగ్ ఫర్ డిపెండింగ్ ఆటో ఫోకస్. ఇది మట్టికి మీకు ఇంకా సోనీలో ఆటో ఫోకస్ కి సంబంధించి నాకు తెలిసి ఇంకేది నేను ప్రతి వీడియోలోని చెప్తాను, ఇదే వీడియోలో చెప్తాను, దాన్ని ఇంకా బెటర్ చేశారు అని చెప్తున్నారు. ఏఐ బేస్డ్ రియల్ టైమ్ ఐ ఆటో ఫోకస్. మీకు ఇక్కడ చూస్తుంటే ఈ ఇమేజ్ లో మామూలుగా చూపించట్లేదు, చీకట్లో ఉన్నా కూడా సైడ్ వ్యూ లో ఉన్నా కూడా ఐ ఫోకస్ అనేది చేయడం జరుగుతుందంటే అసలు నెంబర్ 1 అని మనం చెప్పుకోవచ్చు. రియలబిలిటీ మీకు అసలు చూడండి, సైడ్ వ్యూలో అమ్మాయి ఉండడం జరిగింది. సైడ్ వ్యూలో ఉంటే ఐ ఫోకస్ అనేది మనకి అద్భుతంగా రావడం జరుగుతుంది అని చెప్తుంది అది. అంటే సైడ్ వ్యూలో కూడా మనం తీసుకోవచ్చు అని చెప్తుంది అది. రియబిలిటీ ఆటో ఫోకస్ ఇన్ ఎక్స్ట్రీమ్ లో లైట్. ఏఐ ఇంకా అది ఎక్స్ట్రీమ్ లో లైట్ లో కూడా మనకి ఈ ఏఐ ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. లో లైట్ కండిషన్స్ లో ఏంటంటే ఆటో ఫోకస్ అనేది చేయడం అనేది చాలా కష్టం. సో ఈ లో లైట్ లో కూడా మనకి ఆటో ఫోకస్ అనేది అవడం జరుగుతుంది. అలాగే సినిటోన్ ఫర్ ఏ సినిమాటిక్ ప్లానెట్, సినిమాటోన్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే S-Log3 మేడ్స్ ఫర్ ఫ్లెక్సిబుల్ మ్యాక్సిమం డైనమిక్ రేంజ్. S-Log3 లో స్టార్ మార్క్ పెట్టడం జరిగిందండి. S-Log3 లో డైనమిక్ రేంజ్ అనేది మాక్సిమం రేంజ్. డైనమిక్ రేంజ్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ డైనమిక్ రేంజ్ గురించి ఒక వీడియో తీయడం జరిగింది. మోస్ట్లీ సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు డైనమిక్ రేంజ్ అనేది తీసుకుంటారు కానీ మెగా పిక్సెల్స్ తీసుకోరు. ఈ కెమెరా కూడా మీకు FX3 ఏమిటంటే 10 మెగాపిక్సెల్ ఉంది. FX3 10 మెగాపిక్సెల్. మీరు మరి అది ఎంత ఎక్కువ మెగాపిక్సెల్ ఉన్నదని తీసుకోదు, కానీ మెగాపిక్సెల్ ఇంపార్టెంట్. డైనమిక్ రేంజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మెగాపిక్సెల్ తో పోల్చుకుంటే డైనమిక్ రేంజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 16 మెగాపిక్సెల్ ఇవ్వడం జరిగింది, అంటే పెంచడం జరిగింది, మంచిది. అలాగే డైనమిక్ రేంజ్ కూడా బాగుంటుందని చెప్తుంది. ఏంటి అది S-Log3 లో మాత్రమే తీసినప్పుడు డైనమిక్ రేంజ్ అనేది బాగుంటుంది. ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండడం జరుగుతుంది, అంటే కలర్ ఫ్లెక్సిబిలిటీస్ అనేది ఉండడం జరుగుతుంది. డైనమిక్ రేంజ్ అంటే మనం ఎండలో నీడలో తీసినప్పుడు ఆ ఎండలో కూడా మోస్ట్లీగా మనకి వ్యూకి కనబడే విధంగా ఉండడం జరుగుతుంది అనమాట. ఎండలో తీసినప్పుడు ఫుటేజ్ అనేది అంత గమ్మున రాదు. వైట్ గా కాకుండా మంచి డైనమిక్ మనకు కనబడే విధంగా, మన కంటికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఉండేదాన్ని
దాన్ని డైనమిక్ రేంజ్ అంటారు. ఒక డైనమిక్ రేంజ్ గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. ఒకవేళ కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, చూడండి. ఒకవేళ XOCN రికార్డింగ్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ ఇన్ ది సినీ, ఇది కూడా స్టార్ మార్క్ పెట్టడం జరిగింది. 5 యాక్సిస్ ఆప్టికల్ ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండడం జరిగింది అంటండి. గుర్తుపెట్టుకోండి, ఇన్ బాడీ స్టెబిలైజేషన్ 5 యాక్సిస్ ఇన్ బాడీ స్టెబిలైజేషన్ ఉండడం జరిగింది. స్టార్ మార్క్ పెట్టడం జరిగింది. డైనమిక్ యాక్టివిటీ మోడ్ ఈజ్ అవైలబుల్ అప్ టు 16 ఫ్రేమ్స్ అనడం జరిగింది అనమాట. ఓకే, 16 ఫ్రేమ్స్ వరకు ఇది మంచి బీభత్సంగా ఉండడం జరుగుతుంది అనమాట. క్లియర్ ఇమేజ్ జూమ్ ఎలోన్ మీకు ఎలక్ట్రికల్ జూమ్ లో ఉన్న అదే జూమ్ ఫర్ ఆప్టికల్ జూమ్ లో ఉన్న ఎలక్ట్రికల్ జూమ్ లో ఉన్న మంచి జూమ్ అనేది రావడం జరుగుతుంది. అంటే రెండు ఒకలాగే పనిచేస్తాయని చెప్పడం జరుగుతుంది. క్లియర్ ఇమేజ్ జూమ్ ఎలోన్ సిమిలర్ జూమ్ ఫర్ ఆప్టికల్ వైడ్ టు ఎలక్ట్రికల్ జూమ్ కి ఇది సిమిలర్ గానే ఉండడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఆడియో వచ్చి మనకి XLR హ్యాండిల్ మనం వాడినప్పుడు 32 బిట్ ఫ్లో ఆడియో ఉండడం అనేది జరగడం జరుగుతుంది. ఆడియో మనకి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లకి అయితే పెద్దగా అంతగా ఉపయోగపడడం జరగదు, కానీ ఆడియో కూడా మంచి, ఎందుకంటే ఇంత ఆప్షన్స్ వచ్చినప్పటికీ ఇంకా ఆడియో కూడా మంచి ఆప్షన్ అని 32 బిట్ ఉండడం జరిగింది. అలాగే ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్, మనకి ఫ్లాష్ అయితే అలా పెట్టుకుంటామో మనం దీనికి ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ ని మనం అలా పెట్టుకోవచ్చు. స్క్రీన్ వచ్చి మనకి తిప్పుకోవచ్చు 4x అండ్ 4 విధాలుగా మనం స్క్రీన్ ని మనం మార్చుకోవచ్చు. 3.5 టైప్ 6.9 ఆస్పెక్ట్ రేషియో 2.76 మిలియన్ డాట్స్ ఉండడం జరిగింది. 3.5 టైప్ అంటే సైజ్ ఫైల్ స్క్రీన్ సైజ్ అనమాట. అది 6 రకాలుగా డివైడ్ చేయడం జరిగిందంట. స్క్రీన్ మనం 6 రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఈజీ మానిటరింగ్ అండ్ సెట్టింగ్స్ ఫర్ 6 ఎసెన్షియల్ పారామీటర్స్. ఇక్కడ మీకు హోమ్ స్క్రీన్ మీరు చూడొచ్చు. 6 భాగాలుగా అయితే మనం విభజించుకోవచ్చు అనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఇక మెనూ ఆప్షన్స్ వచ్చేసరికి ఏదైతే సినిమా లైన్స్ లో ఎలాగైతే ఉంటాయో అలాగా ఉంటాయనేసి చెప్పడం జరుగుతుంది. మీకు మెమరీ కార్డ్ వచ్చి CFX ప్రెస్ టైప్ మెమరీ కార్డు, అలాగే SD మెమరీ కార్డు స్లాట్ కూడా ఉండడం జరిగింది. SD మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఉండడం జరిగింది. బ్యాటరీ అంట హై క్యాపబుల్ 2670 mAh బ్యాటరీ వాడడం జరిగింది. అలాగే ఇది బ్యాటరీ వచ్చి మనకి అప్ టు 170 మినిట్స్ అంటే 2.5 గంటలు వాడుకోవచ్చు. దగ్గరగా 2.5 గంటలు మనం దీన్ని ఈ బ్యాటరీ అనేది వాడడం అనేది జరగచ్చు అంట. డస్ట్ అండ్ మాయిస్చర్ రెసిస్టెన్స్ డిజిగెంట్ అంటే ఇది బిల్ట్ ఎలా చేశారు అని అంటే బాడీ రియాబిలిటీ అని అంటే డస్ట్ కి మాయిస్చర్ కి అంటే మంచు మాయిస్చర్ అంటే తేమ మంచు కూడా కాదు, బహుశా తేమ, ఈ తేమ తట్టుకునే విధంగా అయితే చేయడం జరిగింది. ఇది టెంపరేచర్ గురించి అండి. ఇది అంటే బాడీ టెంపరేచర్ నాటి మనం 5K లో రికార్డ్ చేసిన 60 ఫ్రేమ్స్ లో రికార్డ్ చేసిన ఈ బాడీ అనేది మనకి అంతగా హీట్ ఎక్కదు అనేది మనం చెప్పడం జరుగుతుంది. అలాగే ఫ్యాన్ మోడ్ కూడా ఉండడం జరిగింది. ఫ్యాన్ మనం ఆఫ్ చేసుకోవచ్చట, ఆన్ చేసుకోవచ్చట. ఎక్స్పెండబిలిటీ అంటే మీకు తెలుసు. తర్వాత ఏంటంటే ఎక్స్పెండబిలిటీ అనేది చెప్పడం జరిగింది. ఎక్స్పెండబిలిటీ అంటే దీనికి రకరకాల సినిమా సంబంధించిన అవన్నీ కూడా దీనికి యాడ్ చేసుకోవచ్చు, తగిలించుకోవచ్చు అన్నమాట. కూడా అన్నిటికి పాసిబిలిటీ ఇయ్యే విధంగా కూడా పోర్ట్స్ అనేవి మీకు తెలిసిన పోర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు కనుక ఒకవేళ మీరు FX3 తీసుకోవాలా FX5 తీసుకోవాలా అని మీరు అనుకుంటే కనుక నా దృష్టిలో FX5 తీసుకోండి. FX3 అనేది 10 మెగాపిక్సెల్ మాత్రం, మెగాపిక్సెల్ లెక్క లేదు కదా అని అనొచ్చు కదా మీరు, ఇందాక అన్నాను కదా అని. కానీ మెగాపిక్సెల్ కూడా ఒక మంచి ఆప్షన్. మెగాపిక్సెల్ ఉండి డైనమిక్ రేంజ్ ఉంటే ఇంకా బెటర్ కదా మనకి ఏదైనా సరే. సో మెగాపిక్సెల్ ఇది ఉండడం జరిగింది కాబట్టి మంచి మెగాపిక్సెల్ ఉండడం జరిగింది. అలాగే దాంతో పోల్చుకుంటే దీనికి చాలా ఫ్లెక్సిబిలిటీస్ అనేవి ఉండడం జరిగింది. ఓపెన్ గేట్ ఉండడం జరిగింది. డ్యూయల్
డ్యూయల్ ఐఎస్ఓ సెట్టింగ్స్ అంట. అదే 3 రకాల ఐఎస్ఓ సెట్టింగ్స్ అనేవి ఉండడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే రా ఫుటేజీల్లో ఎడిటింగ్ చేసి దాన్ని అవుట్పుట్లు ఇవ్వడం జరుగుతుందో వాళ్ళకి ఇది ఒక వరమని చెప్పుకోవచ్చు. 3 రకాల ఐఎస్ఓలు అనేది ఉండడం జరిగింది. ఇది హైలైట్. మొత్తం మీద ఈ కెమెరా మొత్తం మీద నాకు హైలైట్ ఏదైనా కనబడిందంటే ఓపెన్ గేట్ అనేది నాకు పెద్ద హైలైట్ ఏం కాదు, కానీ ఏదైతే ఈ ఐఎస్ఓ సెట్టింగ్స్ అయితే ఉండడం జరిగిందో అది హైలైట్ గా నేను భావిస్తున్నాను. సైనింగ్ అవుట్, దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ మీకు గనక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ ద వీడియోస్.